ఒకప్పుడు హరిత విప్లవం దేశానికి ఆహార భద్రతనిచ్చింది. అలాగే వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం గ్రామీణ భారతాన్ని బలోపేతం చేసింది. డిజిటల్ విప్లవం అనేది భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది. ఇప్పుడు గ్రీన్ మొబిలిటీ విప్లవం అనేది ప్రారంభమైంది. ఈ విప్లవంలో భాగస్వాములు కావడం మన బాధ్యత మాత్రమే కాదు, మన తరాల పట్ల మన కర్తవ్యం కూడా. మన మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు యువతను పెద్ద కళలు కనమని ప్రేరేపించేవారు. యువశక్తితోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన గట్టిగా విశ్వసించేవారు. ఈరోజు స్వచ్ఛమైన సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర భారత్ అనేది కూడా అలాంటి కళ. ఆ కళలను నిజం చేసే చిన్న నిర్ణయాల్లో ఒకటి పర్యావరణ రహిత రవాణాను ఎంచుకోవడం. ఒకసారి మనం అందరం మనమే క్వశ్చన్ చేసుకుందాం. మన పిల్లలకు మనం ఏం అందించాలో? పెరుగుతున్న కాలుష్యమా, లేకపోతే పెరుగుతున్న ఇంధన ఖర్చులా, లేక స్వచ్ఛమైన గాలి, ఈ ప్రశ్నకు సమాధానం మన మాటల్లో, మన నిర్ణయాల్లో ఉంది. అలాంటి బాధ్యతాయుతమైన నిర్ణయానికి ప్రతీకగా నిలుస్తుంది రియల్ బూమ్ ఈవీ బైక్స్. ఇది కేవలం ఒక ద్విచక్ర వాహనం కాదు, కుటుంబ పొదుపు, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, దేశాభివృద్ధి అనే 4 విలువలను కలిపిన ఒక స్మార్ట్ పరిష్కారం. ఈవీ బైక్ అంటే విద్యుత్తో నడిచే ఆధునిక వాహనం. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్, కంట్రోలర్, ఆర్థిక సామర్థ్యం అంటే ఇక్కడ అధిక సామర్థ్యం కలిగినటువంటి లిథియం అయాన్ బ్యాటరీ కలిసి పనిచేస్తాయి. అయితే సాధారణంగా ఇంట్లో ఉన్న మన 230 వోల్ట్స్ 230 వోల్ట్ ప్లగ్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని మోడల్లో సింగిల్ బ్యాటరీ, మరికొన్నిట్లో డ్యూయల్ అంటే డబుల్ బ్యాటరీలు కూడా ఎంపికలుగా ఉంటాయి. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత మోడల్ని బట్టి సుమారు 60 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం ఉంటుంది. ఒక ఈవీ బైక్ కొనటం అంటే కేవలం పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవటం మాత్రమే కాదు, మెయింటెనెన్స్ తగ్గుతుంది, శబ్ద కాలుష్యం తగ్గుతుంది, అలాగే గాలి కాలుష్యం తగ్గుతుంది, కుటుంబానికి పొదుపు పెరుగుతుంది, రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు రోజువారీ ప్రయాణం మరింత ఆర్థికంగా చక్కగా సులభంగా మారుతుంది. ఇంట్లో అదే సోలార్ వ్యవస్థ ఉంటే కనుక మరింత తక్కువ ఖర్చుతో ఇంకా ఛార్జ్ చేసుకునే అవకాశం కూడా మనకు. మనం 1 లీటర్ పెట్రోల్ ఆదా చేసిన ప్రతిసారి విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో మన వంతు పాత్ర పోషిస్తున్నట్టు. అందుకే ఈవీ బైక్ నడపడం కేవలం వ్యక్తిగత ప్రయోజనం కాదు, అది పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, దేశాభివృద్ధికి మనం అందించే ఒక చిన్నపాటి మన వంతు విలువైనటువంటి సహకారం. అలాగే ఈ రియల్ బూమ్ ఈవీ బైక్స్ అనేవి మన హరిత భారత నిర్మాణంలో మనకి ఉపయోగపడే ఇది. అయితే రియల్ బూమ్ ఈవీ బైక్స్ యొక్క స్పెషల్ ప్రయోజనాలు ఏంటి అని అడిగితే ఒక 15 అద్భుతమైన ప్రయోజనాలని నేను మీకు వివరిస్తాను. ఒకటి, ఇంధన ఖర్చులో భారీ పొదుపు, అలాగే తక్కువ నిర్వహణ వ్యయం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత హరిత ప్రయాణం, నిశ్శబ్దమైన సౌకర్యవంతమైన ప్రయాణం, కుటుంబ ఆర్థిక విద్యార్థులకు ఆదర్శవంతమైనటువంటి ప్రయాణ సాధనం, రైతులు మరియు చిన్న వ్యాపారులకు మేలు, ఉద్యోగులకు రోజువారీ ఖర్చులో పొదుపు, సోలార్ శక్తితో ఛార్జింగ్ చేసే అవకాశం, దేశ ఇంధన భద్రతకు సహకారం, ఆధునిక సాంకేతికతో టెక్నాలజీతో స్మార్ట్ మొబిలిటీ, ఆరోగ్యకరమైనటువంటి సమాజం, పరిశుభ్రమైనటువంటి భారతదేశం, అలాగే రాబోయే తరాలకు స్వచ్ఛమైనటువంటి పర్యావరణం. ఇక్కడ రియల్ బూమ్ ఈవీ బైక్స్ యొక్క 3 ప్రధాన లక్ష్యాలు ఏంటంటే దేశభక్తి, పొదుపు, ప్రగతి. ఈ 3 కూడా మన ఇదిలో ఉంటాయి. ఇది మన ఈవీ బైక్స్ గురించిన ఇది. ఈవీ బైక్స్ యొక్క ప్రైస్ని ఇప్పుడు మన ఎండి గారు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. వివరంగా ఈవీ బైక్ గురించి ఎందుకు తీసుకోవాలి, దేనికోసం అని చెప్పేసి మీ యొక్క ప్రసంగం మంచిగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన అధినేత శ్రీనివాస నాయుడు గారు ఈరోజు అప్డేట్స్తో పాటు సర్వీస్ను కూడా తెలియజేస్తారండి.
శ్రీనివాస్ నాయుడు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మన ఆడిటర్గా రాలేదు, దానివల్ల మనకి దీనికి ఎంత ట్యాక్స్ పడుద్ది ఏందన్నది కనుక్కొని చెప్దామన్న దాని మీద ఉన్నాము. వాళ్ళు సండే అవటం వల్ల రాలేదు. కవిత గారు అయితే పంపించారు. దాని గురించి వర్కౌట్ చేసి రేపటికి మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మోడల్స్ అయితే పెట్టారు. ఎవరికి ఏ మోడల్ నచ్చిందో దాన్ని మీరు ఒకసారి ఈ మోడల్ రేట్ ఎంత అని చెప్పేసి ఒకసారి నచ్చిన వాళ్ళు అడిగినట్టయితే దానికి పొద్దున్నే వెంటనే సమాధానం ఇస్తాం. మళ్ళీ రేపు జూమ్ మీటింగ్లో అందరికీ ప్రైస్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఈరోజు సండే అవటం వల్ల కుదరలేదు. ఎందుకంటే ఒకసారి మనం రేట్ అనౌన్స్ చేసిన దీని తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవటానికి ఉండదు. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. అందుకని రేపు కరెక్ట్గా ఇద్దామని చెప్పేసి అని ఆశిస్తా ఉన్నాం. నెక్స్ట్ మనకి వెంచర్స్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే మనకున్న వెంచర్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం చేస్తుంది ఒకటేనండి. మనకి కస్టమర్ ప్రయోజనం ఫస్ట్ మనం చూసుకుంటా ఉన్నాం. దాని తర్వాత ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో అసోసియేట్స్ ప్రయోజనం, లాస్ట్కే కంపెనీ ప్రయోజనం. ఎందుకంటే మనకు వచ్చిన దాంట్లో 92.4% మనం పంచిపెడుతున్నాం కాబట్టి దాంట్లో ఎటువంటి ఇది లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా రీల్ భూమిలో కొనుక్కుంటే వాళ్ళకి ఖచ్చితంగా 100% వాళ్ళకి రియల్ ప్లాట్సే దొరుకుతాయి. అంతేగాని ఎక్కడ కూడా రేటు పెరగదు, అదే రకంగా ఫేక్ అయితే ఉండవు. కాబట్టి మనం వచ్చిన ఉద్దేశమే ఈ సిస్టమ్ని ఎంతో కొంత అందరం కలిసి మారుద్దాము, మోసపోకూడదన్న ఉద్దేశంతో మనందరం కూడా ఒక సంఘటితంగా అయ్యి ఏపీ అండ్ తెలంగాణలో అసోసియేషన్స్ కూడా ఫామ్ చేసుకొని మొత్తం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రయత్నంలో మనం ఇప్పటికి 1,31,600 మంది దాకా మనం అయ్యాము. దీన్నే మనం నెక్స్ట్ డిసెంబర్ నాటికి ఒక 10 లక్షల మంది చేసుకున్నప్పుడు 10 లక్షల ఫ్యామిలీస్ని మనం కొనే స్థాయిలో ఉంటాం. అదే రకంగా ఒక్కొక్కళ్ళు ఒక 10 మందికి చెప్పినా కూడా 1 కోటి మందిని మనం మన కంపెనీని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఎటువంటి మోసపోకుండా ఉండటానికి కూడా మనం వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుద్ది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ అన్నది వాస్తవంగా చాలా అసంఘటిత రంగం అండి. దాన్ని మనం అందరం కలిసి ఎంతో కొంత ప్రతి వాళ్ళు బాధ్యత తీసుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఇప్పుడు దాకా సంపాదించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిందల్లా కూడా ఆల్మోస్ట్ ఆల్ 90% నేరాలు ఘోరాలేను. కానీ వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు. ఏమి హ్యాపీగా లేరండి. వాళ్ళు కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎప్పుడో ఒక రోజు వచ్చింది, ఆ రోజున వాళ్ళు కూడా పే చేయాల్సి వచ్చిన టైం వచ్చింది. ఇప్పుడు అందరు కూడా పే చేస్తున్నారు. దాంట్లో ఎటువంటిది లేదు. ఎవరైతే వాళ్ళకి మాత్రమే మనం చేతినివ్వటం జరుగుద్ది, వాళ్ళని మాత్రమే చేయటం జరుగుద్ది. దాంట్లో భాగంగానే మనం తీసుకున్న వెంచర్స్ ఏది తీసుకున్నా కూడా కోటప్పకొండ కాడ 7,000 మీద 2,000, అట్లానే చింతగుత్తిలో 10,000 రూపాయల దాకా అమ్మిన దాన్ని మనం వచ్చేసేసి 1+1 ఆఫర్లో ఇచ్చిన ఇది. అదే రకంగా నెక్స్ట్ మనకి దాచారంలో 1+1 ఆఫర్ పెట్టాము. సిఆర్డి అప్రూవ్డ్ వెంచరు. మనం ఇస్తున్న రేట్ వచ్చేసేసి బయట దానికంటే కూడా 1+1 ఆఫర్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అదే రకంగా మనం 2014 నుంచి ఉన్న వెంచర్ని బ్లూ మూన్ రిసార్ట్స్ రూపంలోకి మనం మార్చుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఏం చేయాలి ఏందన్న దాని మీదే మనకున్న టీము, మనకున్న వాళ్ళంతా కూడా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడంతో మనం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా రీల్ భూమిలో ప్లాట్ తీసుకుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో రేట్ పెరుగుద్ది అని కస్టమర్కి భరోసా ఇచ్చేటట్టు ఖచ్చితంగా చెప్పు. అదే రకంగా ఇవాళ మన ఆఫీస్కు 1,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసేసి మాది చెయ్యండి అని చెప్పేసి అడిగే స్థితికి తెచ్చుకున్నామంటే ఇదంతా కూడా మీ అందరిచ్చిన ప్రోత్సాహం, మీ అందరిచ్చిన బలం. దీన్నే ప్రతి వాళ్ళం ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి మండలంలో కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెంచర్ని ఉన్న వాటిని జెన్యూన్గా ఉంటే మనం చేయటం, లేకపోతే మనమే రైతే రాజు పథకంలో రైతునే మనం కాంటాక్ట్ అయ్యి మనమే డెవలప్ చేసేసి కస్టమర్కి నిజాయితీగా రియల్ రేట్ను మనం అందించగలిగినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా రీల్ భూమి వశం అవుద్ది. కాబట్టి దానికి
ఎవరు ఏం చేయాలి ఏందన్న దాని మీద దానికి కూడా మనం ఒక కార్యాచరణని తీసుకుందాం. ఎందుకంటే ప్రతి వాళ్ళతోటి నేను చేసినప్పుడు మేము ఎంతో కాలం నుంచి ఉన్నామండి, దాని మీద అంత వడ్డీ అయింది ఇంత వడ్డీ అయింది అని చెప్పేసి అంటారు. రియల్ ఎస్టేట్లో వడ్డీలు అది లెక్కేసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పనిచేయటం కష్టం అండి. బంగారానికే క్షణానికి రేటు మారుతున్నప్పుడు రియల్ ఎస్టేట్లో వచ్చేసేసి ఈ రోజు ఉన్న ధరకే మనం చేయగలుగుతాం తప్పితే ఎన్నో రోజుల నుంచి నేను వెయిట్ చేశానంటే అదంతా కూడా కుదరదని చెప్పేసి అని మార్కాపురం నుంచి కూడా వచ్చిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళు కనుక వెంటనే బయటపడాలనుకుంటే మనతో జర్నీ చేస్తారు, లేకపోతే వాళ్ళ మార్కెటింగ్ విధానం వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ప్రతి వాళ్ళు కూడా ఒక్కటే మీరు కోచింగ్ చేసుకోండి. నేనైతే తీసుకుంటానా, నేనైతే కొంటానా, నేనైతే కొనగలిగినప్పుడే మీరు ప్రమోట్ చేయాలి తప్పితే మనకు ఏదో కాస్త లాభం ఎక్కువ ఇస్తున్నాడనో లేకపోతే ఏదో పిచ్చి వాటిని చేసినప్పుడు ఖచ్చితంగా 100% మన ఫేస్ వాల్యూ పోయిన తర్వాత మార్కెట్లో తిరగలేని పరిస్థితికి వస్తాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చేయొద్దు. రియల్ భూమిలో ఉంటే ఒకటే ఇక్కడ వచ్చేసేసి ఖచ్చితంగా మీకు ఈ ఒక నెలలో ఒక 100 వెంచర్లు వస్తాయి. అదే రకంగా కొన్ని లక్షల డీల్స్ కూడా వస్తాయి. ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ప్రతిదీ కూడా మన దగ్గర జెన్యూన్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇందాక మేము సాఫ్ట్వేర్లో ప్రజెంటేషన్ కూడా చేయించాము. కొనాలనుకున్న వాళ్ళు రైట్ వాళ్ళ రిక్వైర్మెంట్ పెట్టచ్చు, అమ్మాలనుకున్న వాళ్ళు పెట్టచ్చు. అదే రకంగా మా పాతది ఉందండి, మా కొత్తది ఉంది అన్నప్పుడు దానికి కూడా ఖచ్చితంగా అన్ని రకాలుగా మనం చేసాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ మన సైట్ని చూడండి. సైట్ని చూసిన దీని తర్వాత మీరు మీ దగ్గర ఉన్న దాన్ని మీ ఫ్రెండ్స్ది కానీ బంధువులది కానీ అమ్మదలుచుకుని కొనదలుచుకున్నది ఎవరిది ఉన్నా కూడా ముందు మీరు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీ ఇక్కడ బ్యాక్ ఆఫీస్లో అంతా వర్క్ జరిగి మళ్ళీ మీకు ఎమ్మటనే రెస్పాండ్ అవడానికి ఇప్పుడు మనం ఇక్కడ 14,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ తీసుకున్నాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంది ఒక 3,500 ఆఫీస్. వాళ్ళు వచ్చేసి 14,000 స్క్వేర్ ఫీట్ ఆఫీసులకు మనకి ఎందుకు వెళ్ళామంటే మనం టీం పెరిగే కొద్దీ మనం సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది అన్న దీంతో ఏదైనా సమస్య వస్తే ఆ ఫ్రాంచైజీ నుంచి ఇక్కడికి వాళ్ళు కాల్ చేసినప్పుడు 2-way కనెక్షన్స్లో మనం దగ్గరనే ఉన్నట్టు బై వీడియోతోటి మనం మాట్లాడుకుని ఆ సమస్యని క్లియర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు మనం ఎంత సర్వీస్ ఇవ్వగలిగితే మనతోటి కస్టమర్లు కానీ అందరు కూడా మనతోటి అంతా మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ప్రతి వాళ్ళు సర్వీస్ ఇవ్వాలన్న దాని మీదే మనం ముందు సర్వీస్ ఇస్తా ముందుకెళ్ళినప్పుడు ఏంటంటే మార్కెట్ని మనం వశం చేసుకోగలుగుతాం. లేకుండా అందరు చేసేటట్టు ఇప్పుడు మార్కెటింగ్ ఏదో చేసాం పొయ్యాం చెందామంటే ఇప్పటికి కొన్ని లక్షల మంది ఇళ్లలో ఉండి అల్లాడిపోతా ఉన్నారు. ఏది ఈ రియల్ ఎస్టేట్ ఓనర్లు చేసిన మోసాలకి ఘోరాలకి. అది కాకుండా మనం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒకటే మీరు కొంటారా అన్నది ఒకసారి కోచింగ్ చేసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. దీంట్లో భాగంగానే మనకి చాలా వెంచర్లు కూడా వస్తున్నాయండి. ఈ వారంలో మీకు ప్రతి మన మండల్ ఫ్రాంచైజీ కానీ కాన్స్టెన్సీ ఫ్రాంచైజీ కానీ ఎక్కడ ఉంటే అక్కడ మీరు ల్యాండ్స్ చూసి చెప్పినట్టయితే దానికి సంబంధించిన టీం వస్తుంది ఫైనల్ చేయడానికి మొత్తం కూడా చూస్తారు. కాబట్టి ఫస్ట్ రియల్ ఎస్టేట్ అన్నది ఏంటంటే అత్యధిక ఆదాయం వచ్చే రంగం, వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ ప్లాట్ఫామ్. కాబట్టి దాంట్లో మనం ఉండటం కూడా ఒక గర్వకారణం. కానీ ఏంటంటే మనం చేసే పని మనకి ఖచ్చితంగా ఇంకొక 10 మందిని తెచ్చిపెట్టుద్ది. కాబట్టి మనం జెన్యూన్గా ఉండాలి, ప్రమోట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం. ఇది వెంచర్స్ సంబంధించి. అదే రకంగా సంబంధించి మనం సోలార్కి సంబంధించి మనం కాస్త పరిజ్ఞానంతో ఏదో కస్టమరు అట్లా అన్నాడు లేకపోతే పక్కనోడు అది బిగించాడు మనకి ఇది బిగించాలి అన్నప్పుడు అంటే దీనికి ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. దయచేసి ఏంటంటే మనం ఓవర్గా కనుక కస్టమర్కి కమిట్మెంట్స్ ఇచ్చి ఇంకోటి ఏదో చెప్పినప్పుడు 100% మనకి మీరు కాస్త డిసప్పాయింట్ అవుతారు. అదే రకంగా అందరం కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఫాలో అవుదాం. ఒక కనెక్షన్ పోయినా పర్వాలా మనకి, కానీ మనం అన్నది శాశ్వతం. ఎందుకంటే మనం ఉండి మన మధ్యన బంధం కానీ మనం ఏదైనా వాళ్ళ కస్టమరు అతనికి ఇష్టం అది మన దగ్గర లేదు, మన దగ్గర ఇది మనం సర్వీస్ ఇస్తాము, మనం వచ్చేసేసి జెన్యూన్ ప్యానల్స్ ఇస్తాం, జనరేషన్ కూడా మన దాంతో పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పినప్పుడు అదే రకంగా ఇంకా మనం చెప్పుకోవడానికి ఒక 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఇస్తాం, 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాం అన్నప్పుడు ప్రతి వాళ్ళు మనతోటే ఉంటారు. కాబట్టి దాన్ని కూడా మీరు హైలైట్ చేసి చెప్పుకుంటా వెళ్ళాలి. అదే ఒక ఇందాక మన
7 స్టార్ మల్లేష్ గారు చెప్పారు. ఉన్న దాంట్లో ది బెస్ట్ ఇవ్వడానికి చూస్తున్నాం. అదే పాలికేర్ ఏదో చెప్పారు. అది ఉన్న వాటిలో ఇండియాలో దీనిలో ఉంది. ఇది మన ఇన్వర్టర్. ఎందుకంటే ఇన్వర్టర్ కనుక పనిచేయనప్పుడు ఏంటంటే వెంటనే అది మార్చినప్పుడు ఏంటంటే అది అంతా కూడా డెడ్ అయిపోద్ది. రోజు మనం లాస్ అవుతాం. వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు ఇమీడియట్ ఇన్వర్టర్ని ఎక్స్చేంజ్ చేసే దీనిలో ఉంటారు. కాబట్టి కస్టమర్స్ని మనం ప్రభావితం చేయాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి తప్పితే కస్టమర్ దగ్గర విన్నది మనం కనుక వినటం స్టార్ట్ చేస్తే ఏముండదండి, చాలా మీ టైం వేస్ట్ అవుద్ది, ఇది అవుద్ది. అటువంటి మొండోళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే మనం మాత్రం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ అండి. దీని తర్వాత మనం కార్డ్స్ దాని గురించి మనం మాట్లాడుకుంటాము. కార్డ్స్ వచ్చేసేసి ప్రతి వ్యక్తి చేయగలిగిన పని. ప్రతి వ్యక్తి అంటే మనకి దీని గురించే మనం ఒక 100 మంది గోవా వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఆ 100 మంది గోవా వెళ్ళడానికి కూడా సింపుల్ టార్గెట్ కార్డ్స్ అమ్మినా లేకపోతే వేరే చేసినా కూడా తీసుకొని ఒక్కసారి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మీకు 100% ఏంటి అన్నది అర్థం అవుద్ది. ఈ లోపు మీరు చేయాల్సింది ఇక్కడ ఏం లేదండి. మీరు బ్రౌన్స్ కార్డ్ 30,000 ఒకేసారి కట్టలేనప్పుడు వాళ్ళు 12 వాయిదాల్లో కూడా కట్టుకోవచ్చు. దానికి ఇచ్చే మన ఫెసిలిటీస్ అవన్నీ కూడా మీకు 100% ఈ పార్టీకి తెలిసే ఉంటాయి. ఒకవేళ తెలియకపోతే దాని గురించి కూడా మనం ఒకసారి స్పెషల్గా చెప్పుకుందాము. దాంట్లో ఎటువంటి ఇది లేదండి. మనం ఏదైతే బ్రౌన్స్ కార్డు తీసుకున్న వాళ్ళకి మనం 10 సంవత్సరాలు మన దాంట్లో మెంబర్షిప్ వ్యాలిడిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చేసేసి 24 అవర్స్ ఫస్ట్ టైం తెలియదు కాబట్టి 24 అవర్స్ ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ టైం నుంచి మాత్రం 12 అవర్స్ చెక్అవుట్ ఉంటుంది. అదే రకంగా వీళ్ళకి ఒక 10 లక్షల ఇన్సూరెన్స్, 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మనకున్న అన్ని లాగిన్స్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవిత కాలంలో మన కార్డుని కానీ మన కంపెనీని వాడుకున్నప్పుడు వాళ్ళ వాడకాన్ని బట్టి అప్ టు 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మొత్తం కూడా మీరు కనీసం మనం రోజు జూమ్ మీటింగ్లో చెప్తుంటాం. అదే రకంగా మనకు సంబంధించిన మనం మొదటి రోజు నుంచి మనం చేసిన ప్రతి పని కూడా వీడియో రూపంలో ఉంది. అదే రకంగా వాట్సాప్లో రోజు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు ఇచ్చే అప్డేట్స్ చూసినా కూడా మీరు కోటేసుకుంటానికి ఉంటుంది. ఏదో క్యాజువల్గా పోయామని అంటే మాత్రం ఖచ్చితంగా మనమే మీరు ఇంకా ఆలోచించుకోండి. మనం ఇచ్చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కార్డుకి వచ్చేసి దాని డబుల్ ఉంటుంది. అదే రకంగా వచ్చేసేసి 5 రోజులు సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది. 10 సంవత్సరాలు ప్రతి కంపెనీ కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇస్తా ఉన్నాయి. మనం 10 years ఇస్తా ఉన్నాం. ఇవ్వడానికి గల కారణం ఒకటే, ఇక్కడ మనమే కొన్ని రిసార్ట్స్ బిల్డ్ చేసుకుంటున్నాం. రెండోది వచ్చేసేసి ఒక 4,500 5 స్టార్ హోటల్స్తో కానీ రిసార్ట్స్తో కానీ మనం టైఅప్ అయ్యి ఉన్నాం. కాబట్టి చాలా మనం ఇక్కడ చూసుకునేది మెయింటెనెన్స్ కూడా మనం సంవత్సరం ఇయర్లీ మెయింటెనెన్స్ ఏది తీసుకోవట్లేదు. మనం ఇచ్చే కార్డు వాళ్ళ మెయింటెనెన్స్ మీరు గమనంలో పెట్టుకోవాలి. అదే రకంగా లాస్ట్ మన డైమండ్ కార్డు అండి. డైమండ్ కార్డు ఒక 100 మందికి మాత్రం మనం డైమండ్ కార్డు కొన్న వాళ్ళకి సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్లో ఒక 130 గజాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఆఫరు. ఈ 100 తర్వాత ఖచ్చితంగా ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి మనం రేపు 17-18వ తారీఖులో మన 4th ఫ్లోర్లో కూడా ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే నిరంతరం అక్కడి నుంచి దీని మీద వర్క్ జరుగుతూ ఉంటుంది. సంఘంలో ఉన్న డాక్టర్లు కానీ లాయర్లు కానీ వాళ్ళకి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం తీసుకోలేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 100% తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి సపరేట్గా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి టెలికాలింగ్ కానీ లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మనం మాట్లాడుకోవటం కానీ అన్ని జరుగుద్ది. కాబట్టి దాని ప్రకారం మీరు అందరూ చేయటానికి సిద్ధంగా ఉండండి. పని చేయడానికి ఖచ్చితంగా మనకి 100% మనం ఈజీగా కోటేశ్వర్లు అవ్వచ్చు. కాబట్టి ఇవాళ ఇంకా అప్డేట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే 9:05 నిమిషాలు అయింది. కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ రోహిత్ గారు మాట్లాడాలి. మిగతా మెయిన్ మన లీడర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అప్డేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ దయచేసి బంధం శ్రీనివాస్ గారు మాట్లాడిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ జూమ్ మీటింగ్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా కోటేశ్వర్లు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఓపికతో ఉన్న మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చెప్పిన మీరు ఎమోషనల్ స్పీచ్ బాగుంది. అంటే ప్రతి ఒక్కరు సంపాదించుకోవడానికి మీకు తరుణం వచ్చింది. మీరు సిద్ధంగా ఉండని చెప్పేసి మీరు చెప్పటం చాలా మంచి సుపరిణామం సార్. ఇప్పుడు మౌనిక
కాన్సెప్ట్ అవును సార్. అలాగే రోహిత్ సార్తో కూడా మాట్లాడియండి సార్. నెక్స్ట్ సార్ మౌనిక చెప్పిన తర్వాత అందరికీ నమస్తే అండి. ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ అయిన శ్రీ దూపిశెట్టి శ్రీనివాస్ సార్కి మనందరి తరపున థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో మన కంపెనీ వచ్చేపాటికి రియల్ బూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అండి. సో ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ అనమాట. అండ్ మనది పాన్ ఇండియా మార్కెటింగ్ కంపెనీ. సో మనం ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే కాకుండా A to Z సర్వీసెస్ కంపెనీ. అంటే ఒక మనిషికి మార్నింగ్ నుంచి నైట్కి అవసరమయ్యే ప్రతి సర్వీసెస్ కూడా మనం అందించే సంస్థ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఏపీ తెలంగాణనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మనం మార్కెటింగ్ అనేది చేస్తామండి. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, బీచ్ రిసార్ట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఫామ్ ల్యాండ్స్ కానీ, సో ఇలా ఒక 3 లక్షల నుంచి ఒక వ్యక్తి 1000 కోట్ల వరకు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అన్నా, అమ్ముకోవాలి అన్నా కూడా మన కంపెనీలో జరుగుతుందన్నమాట. సో ఇంతే కాకుండా మనది ఏంటంటే 3 మేజర్ బిజినెస్ మోడల్స్ని బేస్ చేసుకొని బిజినెస్ అనేది చేస్తూ ఉంటామండి. సో మన కంపెనీలో ఏంటంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఒక 5 సంవత్సరాల నుంచి కానీ, 10 సంవత్సరాల నుంచి కానీ అనుభవం ఉన్న వాళ్ళు అసోసియేట్స్గా జాయిన్ అయ్యి బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే LIC ఏజెంట్స్ ఉంటారు, అలాగే ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కానీ, LIC ఏజెంట్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, సో వాళ్ళకి వచ్చి ఒక 30,000 20,000 చాలక అదర్ ఇన్కమ్ కోసం, పార్ట్ టైం జాబ్ కోసం చూస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా మన కంపెనీలో అసోసియేట్గా జాయిన్ అయ్యి మన దగ్గర ఉన్న సర్వీసెస్ అన్నిటినీ యూజ్ చేసుకుంటూ పక్కన వాళ్ళకి రిఫర్ చేస్తూ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. సో అలాగే మన ఈ బిజినెస్ అంతా ఏంటంటే మనము డిజిటల్ మార్కెటింగ్ త్రూ చేస్తామండి. సో ప్రజెంట్ వచ్చేసి చూస్తే ఎక్కడ కూడా మార్కెట్ అంటే మౌత్ పబ్లిసిటీ చాలా తక్కువగా ఉంది. సో అంతా సోషల్ మీడియా బేస్ చేసుకొని ఉంది కాబట్టి సో మనం AI టెక్నాలజీతో డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సో ఇట్లా మనము ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో అంతేకాకుండా మన కంపెనీలో అసోసియేట్ నెట్వర్క్ అనేది మేజర్గా కీ రోల్ అనేది పోషిస్తుందండి. సో మార్కెట్లో ఎవరినైతే మీడియేటర్స్ అని, బ్రోకర్స్ అని, ఏజెంట్స్ అని ఇలా డిగ్రేడ్ వర్డ్స్తో యూజ్ చేస్తారో వాళ్ళని మనము గౌరవంగా అసోసియేట్స్ అని పిలుచుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అసలు అసోసియేట్ నెట్వర్క్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. సో ఈచ్ వన్ క్యాచ్డ్ ఇన్ కాన్సెప్ట్ అండి. ఏం లేదు, సింపుల్గా మీరు మా కంపెనీలో ఫస్ట్ అసోసియేట్గా జాయిన్ అవుతారు. సో మీ బేస్ లెవెల్లో ఒక 10 మందిని కంపెనీకి పరిచయం చేయండి. మీ స్నేహితులు కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరినైనా ఒక 10 మందిని కంపెనీకి పరిచయం చేయండి. సో ఆ 10 మందిని ఒక్కొక్కరు 10 మంది చేసేటట్లు, అంటే 1, 10, 100, 1000, 10,000, 1,00,000. సో ఇలా మీ నెట్వర్క్ అనేది ఫామ్ చేసుకోండి. అదే మీ అసోసియేట్ నెట్వర్క్ అవుతుంది అన్నమాట. సో మీరు ఎంతైతే మీ నెట్వర్క్ని బిల్డ్ చేస్తారో అదే మీ నెట్వర్క్ అనేది అవుతుందండి. సో ఎలా అంటే మీ డౌన్ లెవెల్లో 100 మంది నుండి, 1000 మంది నుండి, 1,00,000 మంది నుండి, సో మీ టీంలో ఎవ్వరు ఎక్కడ రియల్ బూమ్ తరపున బిజినెస్ చేసినా కూడా మీకు 5% వాళ్ళ మీద ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది వస్తుంది అన్నమాట. సో అంతేకాకుండా మీరు వన్స్ మా అసోసియేట్గా అయితే అసలు రియల్ బూమ్ మీకేం బెనిఫిట్స్ ఇస్తుంది అనుకోవచ్చు. సో మీకేంటంటే 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది, అలాగే 5 lakhs డిస్కౌంట్ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ డిస్కౌంట్ కార్డు అంటే ఏంటంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఎలా అయితే ఫిజికల్ కార్డ్స్ ఉంటాయో సో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఇచ్చేటప్పుడు ఇది లాకింగ్లో ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఏదైనా ఒకటి సేల్ చేసినట్లయితే ఆ కార్డులో నుండి ఒక 25,000 నుండి 50,000 వరకు అన్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ అమౌంట్ని మీరు హాస్పిటల్ బిల్స్ పర్పస్ కానీ, లేకపోతే గ్రాసరీస్ కొనుక్కోవచ్చు, లేదంటే మన కంపెనీలో ఉన్న 99 సర్వీసెస్లో మీరు డిస్కౌంట్స్ అనేది పొందవచ్చు అనమాట. సో ఇది మొత్తం ఏంటంటే ఇది కమిషన్ కాకుండా మీకు ఎక్స్ట్రాగా బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు సేల్స్ ఇంక్రీజ్ చేస్తారో ఈ అమౌంట్ కూడా ఇంకా ఫండ్ అనేది రిలీజ్ అవుతూ ఉందన్నమాట. సో అంతేకాకుండా అసలు మీరు మా కంపెనీలో ఎందుకు అసోసియేట్గా జాయిన్ అవ్వాలి, బయట ఇండివిజువల్గా చేసుకోవచ్చుగా అనుకోవచ్చు. సో బయట మీరు చేస్తే ఏంటంటే లిమిటెడ్ ఏరియాస్లో లిమిటెడ్ ప్రాపర్టీస్ని డీల్స్ చేయగలరు, అనుకున్నంత ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం ఏంటంటే ఇక్కడ పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ కాబట్టి, కంపెనీ కాబట్టి, సో మీరేంటంటే మల్టిపుల్ ఏరియాస్లో అంటే మన దగ్గర ఓన్లీ రియల్ ఎస్టేటే కాకుండా లోన్స్ కానీ, సోలార్ కానీ, EV బైక్స్ కానీ, లేకపోతే మెంబర్షిప్ కార్డ్స్ కానీ, ఇప్పుడు హెల్త్ క్లినిక్స్ వచ్చాయి. సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి
మీరు చాలా అంటే వీటన్నిటిని యూజ్ చేసుకొని ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. సో అలాగే కమిషన్ చూసుకున్నా కూడా 92.4% డైరెక్ట్ కమిషన్ అసోసియేట్స్కే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 7.6% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. సో అది కూడా కంపెనీ మెయింటెనెన్స్ పర్పస్ కానీ ఎంప్లాయీస్ శాలరీస్ పర్పస్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడే మనం ఎంత 100% ట్రాన్స్పరెన్సీగా ఉంటాము అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇంతే కాకుండా ఏంటంటే మనము కస్టమర్స్ కి బెస్ట్ డీల్స్ లో బెస్ట్ ప్రైస్ లో అందించడం జరుగుతుంది అనమాట. సో మనం ఎక్కడా కూడా మార్జిన్స్ అనేది పెట్టుకోము. అలాగే 1+1 ఆఫర్ లో బయట ఎక్కడ చూసినా 1+1 ఆఫర్ ఉండదు, ఓన్లీ బట్టల్లో ఉంటుంది. సో మన దగ్గర ఒక ప్లాట్ కొంటే మరొక ప్లాట్ ఉచితం అనేసి ట్యాగ్ లైన్ తో మంచి ఆఫర్ కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటే మనము రిస్క్ కానీ లిటిగేషన్స్ లేని ప్రాపర్టీస్ మాత్రమే మార్కెటింగ్ చేస్తాం అనమాట. సో అంతేకాకుండా ఏంటంటే నేనే కస్టమర్ అయితే అసలు నేను కొనుక్కుంటానా, ఇది పెరుగుతుందా, సో ఆ విధంగా మేము కస్టమర్ ప్లేస్ లో ఆలోచించి మాత్రమే మనము ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఏ వెంచర్ అయినా కూడా పబ్లిక్ లోకి. సో అంతేకాకుండా కస్టమర్ కి ఎక్కువ చాయిసెస్ అనేది ఇస్తాం అనమాట. ఎలా అంటే మా దగ్గర ఉన్న మల్టిపుల్ ఏరియాస్ లో ఉన్న మల్టిపుల్ ప్రాపర్టీస్ ని మల్టిపుల్ బడ్జెట్స్ లో మల్టిపుల్ ఫేసింగ్ లో వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా చూస్ చేసుకొని 100% సాటిస్ఫై అవడానికి ఛాన్సెస్ అనేది హైలీ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వెంచర్ కానీ మాకు తీసుకొచ్చారనుకోండి, మీ దగ్గర మేము ఒక 2% ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది అగ్రిమెంట్ క్లోజ్ అవుతుందో మీ వెంచర్ ఆర్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఏంటంటే వెబ్సైట్ లో వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఆల్రెడీ 1,40,000 వరకు అసోసియేట్స్ అనేది ఉన్నారండి పాన్ ఇండియా లెవెల్లో. సో వీళ్ళందరూ చూడడానికి యాక్సెస్ అనేది ఇస్తాము. సో ఈ విధంగా మీరు ఏదైతే సేల్ తీసుకొచ్చారో అది త్వరగా క్లోజ్ అవడానికి మా ద్వారా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇంతే కాకుండా మన దగ్గర ఏంటంటే ఫ్రాంచైజీ ఆఫర్ అని చెప్పేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది ఉంది, బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా రోడ్ సైడ్ టీ కాఫీ షాప్స్ దగ్గర కానీ లేదంటే ఒక షెడ్ లాగా వేసుకొని కుర్చీలు వేసుకొని మాట్లాడుకుంటారు రోడ్ సైడ్. సో అట్లాంటి ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఒక మంచి ఆర్గనైజ్డ్ సెటప్ తో మన కంపెనీ లోగోని అండ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తూ పబ్లిక్ లో ఒక ఫ్రాంచైజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటంటే మండల్ ఫ్రాంచైజీ అండ్ అలాగే అసెంబ్లీ ఫ్రాంచైజీ 2 లెవెల్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైనా ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకుంటే మండలానికి 2 లక్షలు, అసెంబ్లీకి 3 లక్షలు కట్టి ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైతే మీరు డిపాజిట్ అమౌంట్ కంపెనీకి పే చేస్తారో మీరు ఆ పర్టికులర్ ఫ్రాంచైజీకి ఓనర్ అనేది అవుతారనమాట. సో మీకు ఎలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండల్ ఫ్రాంచైజీ తీసుకున్నారనుకోండి, సో ఆ మండల్ పరిధిలో రియల్ భూమి ద్వారా ఏ బిజినెస్ జరిగినా కూడా వచ్చే నెట్ ప్రాఫిట్ లో అంటే ఖర్చులు పోగా వచ్చే నెట్ ప్రాఫిట్ లో మీకు 40% షేర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అంతేకాకుండా ఏంటంటే అక్కడ వర్క్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ 2 months శాలరీ రియల్ భూమే ఇస్తుంది. అలాగే కంప్యూటర్ కానీ సీసీ కెమెరా కానీ ప్రింటర్ కానీ లేదంటే సైన్ బోర్డ్స్, ఫ్లెక్సీస్, పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్ కానీ సో బ్రాండింగ్ మెటీరియల్ కూడా రియల్ భూమే ఇస్తుంది. అలాగే మీరు ఇండివిజువల్ అసోసియేట్ అయితే మీకు 5 లక్షల ఇన్సూరెన్స్, 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో అదే మీరు ఫ్రాంచైజీ ఓనర్ అయితే 10 లక్షల ఇన్సూరెన్స్, 10 లక్షల డిస్కౌంట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ మంత్ లో రియల్ ఎస్టేట్ తరపున ఏదైనా బిజినెస్ జరగలేదు అనుకోండి, సో ఏమీ అవసరం లేదంటే లైక్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఓన్లీ రియల్ ఎస్టేటే కాదు కదా, మనది A to Z సర్వీసెస్ కంపెనీ కాబట్టి మన దగ్గర ఉన్న సోలార్, లోన్స్, ఈవీ బైక్స్, మెంబర్షిప్ కార్డ్స్, హోటల్ బుకింగ్స్, బస్ బుకింగ్స్ కానీ ఫ్లైట్ బుకింగ్స్ కానీ హెల్త్ క్లినిక్స్ కానీ సో ఇలా ఇన్సూరెన్స్ కానీ ఇలా వీటిల్లో ఏది బిజినెస్ చేసినా కూడా మీకు నెట్ ప్రాఫిట్ లో షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇద్దరు బయట ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఏదైనా ఒక్క ప్రొడక్ట్ ఉంటే మనము బిజినెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో మనకి లాస్ వచ్చినా లేదంటే మనం అనుకున్నంత ప్రాఫిట్ రాలేదు అనుకున్నా కూడా ఇంకొక దాంట్లో సంపాదించుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఫ్రాంచైజీ పెట్టుకున్న వాళ్ళకి మంచిగా ఇన్కమ్ అనేది కన్ఫామ్ గా వస్తుందని చెప్పవచ్చండి. సో అంతేకాకుండా మీరు ఒకవేళ పెట్టే స్తోమత లేదు, ఫ్రాంచైజీ తీసుకునే స్తోమత లేదు అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరినైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిఫర్ చేసినట్లయితే అంటే డబ్బులు ఉన్నాయి, మంచి ప్లాట్ఫామ్ దొరికితే బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి రిఫర్ చేస్తే కనుక మీకు 10% రిఫరల్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 40% ఫ్రాంచైజీ ఓనర్ కి,
10% రిపేర్ వాళ్ళకి అండ్ 50 కంపెనీకి అనమాట. సో ఈ విధంగా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. సో అంతేకాకుండా అసోసియేట్ గా జాయిన్ అవ్వాలంటే ఏమైనా డబ్బులు పే చేయాలా అంటే డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు 0 ఇన్వెస్ట్మెంట్ తో కంపెనీలో అసోసియేట్ గా జాయిన్ అయ్యి మన దగ్గర ఉన్న అన్ని సర్వీసెస్ ని తక్కువ కాస్ట్ Recording in progress. అది మన అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. రియల్ హోమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు రియల్ హోమ్ జూమ్ మీటింగ్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉందండి. సో ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. అదేవిధంగా అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం మొదటి నుంచి కూడా ఏ రకంగా మన రవాణా వ్యవస్థ ఉండేది ఎడ్ల బండి నుంచి వాళ్ళ ఈవీ బైక్స్ వరకు అనే చక్కగా వివరించిన అనిత మేడం గారికి థ్యాంక్స్ అండి మనందరి తరఫున. అదేవిధంగా మనకి సోలార్ కి సంబంధించి మన వెండర్ మల్లేష్ గారు మరొకసారి బ్రీఫ్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పినందుకు వారికి అందరి తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా మన వెబ్సైట్ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది, సో మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏంటి, ఫ్రాంచైజీ లాగిన్ అలాగా, అసోసియేట్ లాగిన్ అలాగా, తర్వాత మన సర్వీసెస్ ఏంటనే చక్కగా వివరించిన శ్రవంతి గారికి, అదేవిధంగా కాన్సెప్ట్ ని ఎప్పటిలాగానే అందరికి అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ గా డీటెయిల్డ్ గా చెప్పిన మోనికాకి అందరి థ్యాంక్స్. చెప్పండి సార్. సో మేడం చెప్పిన వర్షన్ కి ఇంకొద్దిగా డీటెయిల్డ్ గా మీకు అంటే ఈవీ బైక్స్ మనం ఏవైతే లాంచ్ చేయబోతున్నామో దాన్ని మీరు ఒకసారి ఈ బిజినెస్ కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకుంటారని, దాంతో పాటుగా మనకి అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ ఈవీ బైక్స్ లో మనకు ఉంటాయి అంటే జనరల్ గా ఈ ప్రాసెస్ లో బ్యాటరీ అనేది చాలా కీలకమైందండి. సో మనకేంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ అని ఒకటి ఉంటుంది, అదే విధంగా లిథియం అయాన్ బ్యాటరీ అని ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ సైకిల్ ఉంటుంది. సో మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ ఏంటి అంటే ఆ బ్యాటరీ ఛార్జ్ అవటం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. సార్ ఒక నిమిషం సార్ బోధారపు శ్రీనివాస్ గారు హలో, ఎవరంటే మధ్యలో మాట్లాడతారు? బుద్ధారపు శ్రీనివాస్ గారు బుద్ధారపు శ్రీనివాస్ గారు మీట్ చేయండి. ఛార్జింగ్ అయిపోయింది, పెట్టుకుంటాను. వాళ్ళు ఛార్జర్ కాదు, ఏం కాదు. సార్ కంటిన్యూ చేయండి సార్. సార్ ఓపెన్ సార్ కంటిన్యూ చేయండి సార్. కాకపోతే అక్కడ ఉన్న మనిషి ఉన్నాడు మళ్ళీ మౌనిక ఎవరైతే అన్మ్యూట్ చేసుకున్నారో వాళ్ళని వెయిటింగ్ రూమ్ పంపించేసేయండి. ఓకే సార్. చెప్తే వినాలా, పంపించేసేయండి. బుద్ధారపు శ్రీనివాస్ గారిని పంపించండి, తర్వాత రేపు మాట్లాడదాం. సార్ కంటిన్యూషన్ చేయండి సార్. సార్ పంపిస్తా, మీరు మాట్లాడండి. ఓకే ఓకే అండి.
సార్ రోహిత్ సార్. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. రోహిత్ గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే. సో మనకేంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది పాత రోజుల్లో ఉండేటువంటి బ్యాటరీ అండి. తర్వాత ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. సో దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది, దేనికి ఉండే డిసడ్వాంటేజ్ రెండింటికి ఉంది. అడ్వాంటేజెస్ లిథియం అయాన్ బ్యాటరీకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా లెడ్ యాసిడ్ బ్యాటరీకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఏంటంటే ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, అదే విధంగా డిశ్చార్జ్ అవ్వడానికి కూడా చాలా తక్కువ, అంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే డిశ్చార్జ్ అంటే మనం వాడకపోయినా కూడా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ సారీ సో మన లిథియం అయాన్ బ్యాటరీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది, అదే విధంగా అది స్లోగా డిశ్చార్జ్ అవుతున్నప్పటికీ కూడా ఏంటంటే మన వాతావరణ పరిస్థితుల రీత్యా మనం చల్లటి వాతావరణంలో గనక ఉండేటట్టయితే గనక లిథియం అయాన్ బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీనే రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఉష్ణోగ్రతలు బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రతల ప్రభావం లేకుండా ఉంటుంది. వెరాజ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేటప్పటికే మనకి 45, 46, 50 డిగ్రీల వరకు కూడా లిథియం అయాన్ బ్యాటరీ ఇబ్బంది ఉండదు. కానీ లిథియం అయాన్ బ్యాటరీకి ఏంటంటే బైక్ కి బిఎంఎస్ అనేది ఉండాలి, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ హీట్ అవుతుంది. లెడ్ యాసిడ్ ఏమవుతుందంటే పేలదు. మీరు చాలా బైక్ యాడ్స్ మీరు చూస్తుంటారు, లిథియం అయాన్ బ్యాటరీలు బ్యాటరీ బైక్స్ పేలుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయని. సో దీనికి ఏంటి అంటే మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేటప్పటికి ఏంటంటే ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేకపోయి ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఉబ్బిద్ది తప్పితే పేలటం అనేది ఉండదు. కానీ లిథియం అయాన్ బ్యాటరీ కనుక మనం గమనించుకోకపోతే, లేదు మన ఉష్ణోగ్రతలు ఇది గమనంలో పెట్టుకొని ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కనుక మన దగ్గర లేకపోతే ఏంటంటే అది మనం అర్థం చేసుకోకపోతే ఏంటంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది పేలటానికి అవకాశం ఉంది. సో అలా అని చెప్పి దీనికి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పాను. ఇది పేలదు, ఇది పేలుతుంది. అయితే మనం పెరుగుతున్నటువంటి వాడకం దృష్ట్యా మనం కనుక లిమిటెడ్ కిలోమీటర్స్, అంటే రోజుకు ఒక 5 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు, మీరు చాలా మంది బ్యాంక్ ఆఫీసర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పొద్దున్న బైక్ కానీ కారు కానీ తీసుకొని వస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ కమ్యూట్ ఉన్నప్పుడు, కమ్యూటేషన్ ఉన్నప్పుడు, తక్కువ ట్రావెల్ టైం ఉన్నప్పుడు ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఉపయోగం. అంటే వాళ్ళు నెలకు ఒక 7 సార్లు 8 సార్లు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనలాంటి మార్కెటింగ్ తిరిగేటువంటి వాళ్ళకి తిరుగులు ఎక్కువ ఉంటుంది, అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది, కమ్యూటేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీ మనకి సూటబుల్ అవుతుంది. సో ఇది ఫాస్ట్ గా, అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ ఒక 8-10 గంటలు ఛార్జ్ పెట్టాల్సి వస్తే లెడ్ యాసిడ్ బ్యాటరీ కంప్లీట్ 4 hours లో కంప్లీట్ ఛార్జ్ అయిపోతుంది. సో ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనం కనుక బేరీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం 50-60 కిలోమీటర్లు రోజుకి తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీ మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైలేజ్. సో మైలేజ్ ఎప్పుడు వస్తుంది, ఏ బ్యాటరీకి ఇది అవుతుందంటే లెడ్ యాసిడ్ లిథియం లో లెడ్ యాసిడ్ బ్యాటరీ మైలేజ్ తక్కువ వస్తుంది, అంటే రేంజ్ అంటాం, రేంజ్ తక్కువ వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీకి ఏంటంటే రేంజ్ ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ, నేను ఇందా చెప్పినట్టు ఎక్కువ కిలోమీటర్లు తిరగడానికి అవకాశం. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ మనం తిరిగేటప్పుడు మనం ఈ ఉష్ణోగ్రతల్ని వీటిని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసుకుంటూ ఉండి హీట్ అవుతుంది అనుకున్నప్పుడు కానీ ఇది కానీ మనం వాటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది అర్థం చేసుకుంటూ మనం ఏంటంటే బ్యాటరీ కెపాసిటీస్ గా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఎక్కువ కిలోమీటర్ల రేంజ్ వెళ్తుంది అంటే బ్యాటరీ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఆ బ్యాటరీ కాస్ట్ బ్యాటరీ కాస్ట్ పెరిగినప్పుడు మనకి బైక్ అనేది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు చాలా యాడ్స్ చూస్తూ ఉంటారు, తక్కువకి బైక్ ఇస్తున్నాం మేము అని. సో ఈ ప్రైస్ ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళు ఏ బ్యాటరీ ఇస్తున్నారు, ఎంత కెపాసిటీ బ్యాటరీ ఇస్తున్నారు అనే దాని మీద బైక్ యొక్క కాస్ట్ దాని మీద ఇంపాక్ట్ పెడుతుంది. సో ఓవరాల్ గా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ పెట్టుకొని దానికి
దాని లైఫ్ టైం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే బ్యాటరీ కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఓవరాల్ గా ఉన్నటువంటి బ్యాటరీ కాస్ట్ కూడా బైక్ కాస్ట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. వెంకీ గారు సో ఎక్కువ కాస్ట్ వేరియేషన్ ఈ బైక్స్ తక్కువలో వస్తున్నాయి కదా, కొన్ని బైక్స్ ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఏంటంటే ఈ కాస్ట్ అనేది ఇంపాక్ట్ ఏంటంటే ఆ బ్యాటరీ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. సో బ్యాటరీ కాస్ట్ రేంజ్ మీద దాని లైఫ్ దీని మీద ఆధారపడుతుంది. తర్వాత బ్యాటరీ మనం వాడకం ఏ రకంగా ఉండాలంటే మీరు చూస్తే చాలా సార్లు ఏమవుతుందంటే డబుల్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్ వెళ్తా ఉంటారు. సో బండి మీద లోడ్ పెరిగినప్పుడు అంటే లోడ్ ఎప్పుడైతే బండి మీద పడుతుందో ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ ఆ బ్యాటరీ కన్సంప్షన్ మీద పడింది. దానివల్ల దాని మైలేజ్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సో కస్టమర్స్ ఏంటంటే ఈ 2 ఏళ్ళ బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు, 3 ఏళ్ళ బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే 3 ఏళ్ళ బ్యాటరీ ఏంటంటే వాళ్ళు చెప్పేది స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ అని చెప్పుంటాయి. అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా వాడటం, రఫ్ అండ్ టఫ్ గా వాడితే ఏంటంటే అది ఏ బండి అయినా కానీ ఏ వస్తువు అయినా కూడా మనం దానికి సరైన మెయింటెనెన్స్ లేకపోతే కంపెనీ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఫాలో చేయకపోతే ఏంటంటే దాని మైలేజ్ డ్రాస్టిక్ గా డ్రాప్ అయితే దాని బ్యాటరీ పర్ఫార్మెన్స్ డ్రాస్టిక్ గా డ్రాప్ అయింది. కాబట్టి వీటినే మనం ఎవరైతే మనం చెప్తున్నామో అదే మీరు ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటారో వాళ్ళు ఊరికే బండి అమ్మేసాము మన పని అయిపోయింది అనేది కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కస్టమర్ ని ఎడ్యుకేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మన బైక్ సుపీరియర్ క్వాలిటీగా మనం ఇచ్చేటువంటి బైక్ బెటర్ గా వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బైక్ కొన్న తర్వాత అసలు ఏమేమి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది అంటే కనుక బండి స్పేర్స్ మనకి అవైలబిలిటీ ఉందా లేదా, ఎటువంటి బైక్ మనం తీసుకుంటున్నాం, మనకి ఏదైనా ఇబ్బంది అయితే బైక్ ఏదైనా కింద పడినప్పుడు లేదంటే యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు లేకపోతే అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు బండి పార్ట్స్ ఏదైనా డ్యామేజ్ అయితే ఆ అవైలబిలిటీ ఉందా లేదా అనేది మనం చూసుకుని ఆ బ్యాకప్ ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్ కి మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో దీన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మనకి సర్వీస్ అవైలబిలిటీ చాలా చోట్ల ఏమవుతుందంటే బండ్లు ఒక 4 బండ్లు 5 బండ్లు తీసుకొస్తున్నారు, అమ్మేస్తున్నారు. కానీ తర్వాత కస్టమర్ కి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళు బైక్ అమ్మకం మీద ఉంది తప్పితే కస్టమర్ కి రేపన్న రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏ రకంగా దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం అనేది సర్వీస్ టీం ఎప్పుడైతే ఉంటుందో ఆ కంపెనీ సక్సెస్ అవుతాయి. తర్వాత టైమ్లీ సర్వీస్ మనం ఇవ్వగలిగినప్పుడు కస్టమర్ ఇంకొక రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అది లేకుండా ఏదో బ్యాటరీ అమ్మేసాం, బైక్ అమ్మేసాం, మన పని అయిపోయింది అనేది కాకుండా వాళ్ళ కస్టమర్ కి సర్వీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీ క్లిక్ అయింది. కాబట్టి మనం ఆ సర్వీస్ బ్యాకప్ తీసుకొని ఆటో స్పేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాకప్ తీసుకొని మనం మార్కెట్ లోకి రాబోతాం. తర్వాత ఈ బైక్స్ ఈ బైక్స్ కి సంబంధించి ఈవీ బైక్స్ కి సంబంధించి మేజర్ గా ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే మోటార్ ఒకటి ఉంటుందండి, తర్వాత కంట్రోల్ ఒకటి ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది, తర్వాత బ్యాటరీ ఒకటి ఉంటుంది, అదే విధంగా స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ. సో వీటన్నిటిని ది బెస్ట్ చూస్ చేసుకొని ద బెస్ట్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మాత్రమే ఆ బైక్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆ బైక్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటినే మనం తీసుకొని రావడానికి ఇంత టైం పట్టింది. కానీ ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ప్రైసింగ్ కానివ్వండి, మనం ఇచ్చేటువంటి బ్యాటరీ కానివ్వండి, బ్యాటరీ వచ్చి మళ్ళీ ఇంకోటి చెప్తున్నా అండి, బ్యాటరీ అనేది కస్టమర్ చాయిస్. ఎప్పుడైతే బ్యాటరీ కాస్ట్ అని నేను ఇందా చెప్పినట్టుగా బైక్ కాస్ట్ అనేది బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కస్టమర్ డిఫరెంట్ అతను తిరిగే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అతను తిరుగుతూ ఉంటాడో దాని మీద బేస్ చేసుకొని ఆ బైక్ ప్రైస్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం వివరించగలగాలి. సో మీ వాడకం దేని గురించి, ఇప్పుడు కొంతమంది లేడీస్ ఉంటారు, సో వాళ్ళు ఏంటంటే జస్ట్ పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి ఒక డ్రాప్ చేయడం అంతవరకే వెళ్తా ఉంటారు. సో ఇంటికి సంబంధించినటువంటి కూడా ఆ ఇంటి హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు, అంటే ఏదైనా గ్రాసరీస్ తీసుకురావాలన్నా, వెజిటబుల్స్ తీసుకురావాలన్నా. సో అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ హస్బెండ్ మార్కెటింగ్ లాంటి జాబ్ లో ఉన్నాడు అనుకోండి, అక్కడ మన చాయిస్ అనేది లేకపోతే మనం తీసుకోవాల్సిన బైక్ ఏదైతే ఉందో దాని యూసేజ్ మారుతుంది. అదేవిధంగా ఇంట్లో లేడీస్ వాడుతున్నప్పుడు దాని యూసేజ్ వేరే విధంగా ఉంది. సో ఈ కాస్ట్ అనేది పూర్తిగా ఆ బైక్ యూసేజ్ యొక్క కస్టమర్ ని బేస్ చేసుకొని దాని మీద ఉంటుంది. కాబట్టి ఇది వివరాలండి. ఇంకా ప్రైసింగ్ విషయం వచ్చినప్పటికేనేమో అన్డౌటెడ్లీ బెస్ట్ ప్రైసింగ్ మనం తీసుకొస్తున్నాము. అదే విధంగా బ్యాటరీ కెపాసిటీ కానివ్వండి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండే వాటిని మనం తీసుకొస్తా ఉన్నాం. ఇందా సార్ చెప్పినట్టుగా
దానికి కాస్టింగ్ జిఎస్టీ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది ఆడిటర్ గారితో ఒకసారి మాట్లాడండి. ఫైనల్ గా ఒకటైతే చెప్తున్నా అంటే ద బెస్ట్ ప్రైసింగ్ రాబోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే మనం ఎక్కడ తీసుకున్నా కూడా మనం చెప్పేటప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా బెస్ట్ డీల్స్ బెస్ట్ ప్రైస్ మన ఏదైతే మన కోర్ లోగో ఉందో దాన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతానే మనం చేస్తున్నామండి. ఇంకా వేరే సర్వీసెస్ సంబంధించి అయితే మాత్రం సార్ నాకు పొద్దున కూడా వేరే ఒక 2-3 సర్వీసెస్ గురించి చెప్పారు, వాటిని కూడా మాట్లాడుతూ ఉన్నాం. బట్ ఈ రోజు సండే అవడం వలన ఒకళ్ళు ఇద్దరితో కలిసి మాట్లాడటం జరిగింది. తర్వాత నిన్న చెప్పినట్టుగా ఏంటంటే మనకి మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ సంబంధించి నీట్ ఎగ్జామ్ కి ముందే ఏదైనా మేనేజ్మెంట్ కోటాగానే ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే కనుక దానికి వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తా ఉన్నారు. సో మన బంధువులు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఆ నీట్ మెడికల్ సీట్ గురించి చూస్తా ఉంటే కనుక దాన్ని కూడా మనం అసిస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా యుఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే పీజీ స్టడీస్ కానీ లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ సర్వీస్ కానీ వెళ్ళడానికి అంటే మనకు ఆల్రెడీ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో పాటు అసోసియేట్ అయి ఉన్నారు. కానీ పాన్ ఇండియా లెవెల్లో మనకి వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి టైప్స్ కూడా మనం మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ కామర్స్ సంబంధించి కానివ్వండి, తర్వాత మన సిఏ సర్వీసెస్ సంబంధించి కూడా మనకి చాలా పెద్ద టీమ్స్ వస్తూ ఉన్నాయండి. ఇటు ఢిల్లీ బేస్డ్ గా కానివ్వండి, బీహార్ లో కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అదేవిధంగా మహారాష్ట్ర కానివ్వండి, అన్ని చోట్ల నుంచి కూడా మనకి అంటే మీకు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీ స్నేహితులు ఎవరన్నా పూణేలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైనా ఫైల్ చేయాలంటే కూడా మీరు మనకి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చేయడానికి అవకాశం ఉండే విధంగా చేస్తాము. తర్వాత ఇవాళ ఇంకొక సర్వీస్ ను కూడా మనం అంటే వెబ్సైట్ సంబంధించి అంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఉంటే అంటే వాళ్ళకి వెబ్సైట్ ఏదైనా కావాలనుకున్నా, లేదంటే ఒక యాప్ ఏదైనా కావాలనుకున్నా, లేకపోతే ఒక సిఆర్ఎం ఏదైనా కావాలన్నా కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా అడిగితే దాన్ని మనం ఫెసిలిటేట్ చేయడానికి కూడా అంటే లో కాస్ట్ లో వెబ్సైట్స్ కానివ్వండి, లో కాస్ట్ లో వాళ్ళకి కావాల్సినటువంటి సిఆర్ఎం సర్వీసెస్ కానీ వాటిని కూడా చాలా డీసెంట్ గా చాలా కలర్ఫుల్ గా చేసేటువంటి ఒక టైప్ కూడా మాట్లాడుతాను. అంటే మీరు అంటే ఏ సర్వీస్ అయినా కూడా మీరు రికమెండ్ చేయడానికి కానివ్వండి, దాని నుంచి ఒక రెఫరల్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నామండి. సో అన్ని కూడా డే బై డే అన్ని యాడ్ అవుతా ఉంటాయి. సో ఈ సర్వీసెస్ అన్ని సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నామంటే ఆ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయని చెప్పినప్పుడు దానికి సంబంధించిన మనిషి మనకు ఎదురైనప్పుడు ఏంటంటే మన కంపెనీ ద్వారా చేసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పి ద బెస్ట్ ప్రైస్ లో మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి వీటన్నిటిని కూడా పదే చెప్పడం జరుగుతా ఉందండి. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క మీరు తిరిగిన ప్రదేశం, మీరు తిరిగిన ప్రతి అంశాల మీద అందరికీ వివరించడం జరిగింది సార్. మీరు చాలా చక్కటి వాళ్ళ అప్డేట్ సార్. మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అదేవిధంగా రేపు శ్రీనివాస్ నాయుడు గారు ఎప్పుడైతే రేట్స్ మనం ప్రకటిస్తారో అప్పుడు మన అసోసియేట్స్ ముఖ్యంగా మన అసోసియేట్స్కి ప్రత్యేక మనం ఏంటంటే ఈ అవకాశం మళ్ళీ తిరిగి రాదు మీ అందరికీ. ఎందుకంటే 10% అనే అవకాశం మీకు తిరిగి రాదు. మండల బ్రాంచెస్, నియోజకవర్గ బ్రాంచెస్, మరి జిల్లా బ్రాంచెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బైకులు యథావిధిగా వాళ్ళ కమిషన్ పోనీ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారు మీ అందరికి తెలియజేశారు. కాబట్టి ఎవరికైతే ఎన్ని బైకులు కావాలో, ఏ మోడల్ కావాలో ఒకసారి శ్రీనివాస్ నాయుడు గారికి కానీ, మౌనిక గారికి కానీ మీరు పెట్టగలిగితే, మన ఆఫీస్కి కానీ పెట్టగలిగితే వారు వెంటనే మీకు ఆ రేట్లతో సహా మీకు వివరించడం జరుగుతుంది. మీరు వెంటనే డబ్బులు తయారు చేసుకొని మన ఆఫీస్కి మన వెబ్సైట్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు A to Z రాంప్రసాద్ గారు మాట్లాడండి సార్. సార్ A to Z రాంప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు, మాట్లాడతారా? సార్ A to Z రాంప్రసాద్ గారు అన్మ్యూట్ అయింది సార్, నాకు కనపడతలేదు. ఇది వినిపిస్తుందా సార్? సార్ అయింది సార్. ఓకే సార్. ఓకే. మన రియల్ హోమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు కూడా నేను మన మిత్రులందరితో కూడా మాట్లాడాను.
ఈరోజు భాషా గారితో కూడా మాట్లాడి వాళ్ళని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళ కింద ఒక 30 మందిని జాయిన్ చేశాము. అట్లాగే వాళ్ళు ఎంప్లాయీని కూడా వాళ్ళని పెట్టారు. మనం ఎందుకంటే ఇటు మైలవరం నియోజకవర్గం కూడా మొత్తం మేనేజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఒక ఎంప్లాయీని కూడా పెట్టి ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎలా ఎన్రోల్ చేయాలి ఏంటి మనకి అన్నిటి కూడా సోలార్కి సంబంధించి కూడా చెప్పాము. ఆ తర్వాత ఈరోజు మా ఎంప్లాయీస్తో కూడా కొంతమందితో మాట్లాడాము. ఈరోజు మేము చిన్న మీటింగ్ పెట్టుకొని అక్కడ మూలపాడులోనే బటర్ఫ్లై పార్క్కి వెళ్ళి అక్కడ అందరితో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అట్లాగే ఇటు ఉయ్యూరుకు సంబంధించి ఈరోజు మన శ్రీనివాసరావు గారని అక్కడ బిల్డింగ్ మెటీరియల్ ఎంత సప్లై చేస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల వెంచర్లన్నీ ఆయనకి బాగా పరిచయం ఉంది. బ్రిక్స్ అని సప్లై చేస్తూ ఉంటారు. ఆయనతో పాటు మనకి నాగరాజు గారు వాళ్ళు ఒక వెంచర్ కూడా మనకి ఇస్తామని చెప్పి మాట్లాడాము. అది రోహిత్ గారితో మాట్లాడిచ్చాను. అట్లా ఒక 2-3 వెంచర్లు కూడా రెడీ చేయడానికి మాట్లాడాము. ఇవాళ భాషా గారు కూడా ఇది చూద్దామన్నారు కానీ మాకు కుదరలేదు. ఇది మన దాచవరం వెంచర్ని ఇంకా ఏదో కొంచెం చిన్న పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ చేయగలిగితే రోడ్ని మనం దాన్ని తొందరగానే క్లోజ్ చేయొచ్చు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అట్లా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మనం మన వెంచర్లన్నీ కూడా క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సోలార్ ఇట్లా ఈవీకి సంబంధించి ఈరోజు చక్కగా మన అనితా మేడం గారు ఈ పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి మనం, అట్లాగే కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలి. ఇప్పుడు మనకి ఢిల్లీలో కూడా మొత్తం అన్నీ ఈవీలే వస్తున్నాయి. సిఎన్జి కానీ ఈవీ కానీ ఎక్కడ కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడటానికి లేకుండా అట్లా ప్రతి చోట కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం సోలార్కిను ఈవీలకి మారటం మంచిది. దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు వాడేలాగా ప్లాన్ చేద్దాం. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మందు మనం కూడా వాడటానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం వాడితేనే ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు. దాన్ని ప్లాన్ చేద్దాం సార్. అట్లాగే మా పాత టీంను కూడా వస్తున్నారు. ఇప్పుడు వాకచాల ప్రసాద్ గారు కూడా మన రాజమండ్రి నుంచి జూమ్లో యాడ్ అయ్యారు. వాళ్ళు కూడా అందరూ తెలుసుకుంటున్నారు దీని గురించి. ప్రతి ఒక్కటి కూడా మనం ముందుకు తీసుకువెళ్దాము. ఈ అవకాశం ఇచ్చిన మన రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ బాదా వెంకటేష్ గారు ఒక్క నిమిషం చెప్పగలిగితే చెప్పండి సార్. సార్ బాదా వెంకటేష్ గారు హలో చెప్పండి సార్. వినపడుతుంది. రియల్ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంకాలం సార్. అలాగే రియల్ అధినేత శ్రీనివాసరావు గారికి, మారుగు రోహిత్ గారికి, తెలుగు రాష్ట్రాల అధ్యక్షులకు శుభ సాయంకాలం సార్. ఈ రోజు అసలు మాట్లాడడానికి ఏమి లేవు సార్. ఎందుకంటే సోలార్ మీద మల్లేష్ గారు, రెడ్మీ సైడ్ మీద రవంతి గారు, అలాగే మన ముఖ్య విషయం మన అన్ని విషయాల మీద అనిత చౌదరి గారు ఈ బైక్ మీద మాట్లాడే విషయాలు చాలా అద్భుతం సార్. ఇలాంటి కాన్సెప్ట్ ఈ రోజు జూమ్కి రాని వాళ్ళంతా అదృష్టం సార్. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అంటే అదృష్టము ఎప్పుడో ఒకసారి మన కలుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వస్తుంది. అప్పుడు మన తలుపులు వేసుకుంటే పక్కకి పోతుంది సార్. అలాంటి సందర్భం ఈ రోజు మనకు జూమ్ లో జరిగింది సార్. అసలు ఈ జూమ్ వింటుంటే అసలు దాని గురించి చెప్పడానికి కూడా మనకు రావట్లేదు సార్. నేను నా అభ్యర్థి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు సమయాన్ని ఉపయోగించుకున్నందుకు. రాజబాబు గారు మంచిర్యాల టీం మందే, ఖమ్మం టీం మందే, వికారాబాద్ చెప్పండి సార్. నమస్తే అండి సార్. ముందుగా ముఖ్యంగా మన రైల్ భూమి ఎండి శ్రీనివాస నాయుడు గారికి, అలాగే రోహిత్ గారికి, అలాగే ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు, జూమ్ మీటింగ్లో జాయిన్ పెద్దలకు, మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన రైల్ భూమి సర్వీసెస్ గురించి ఎండి గారు కానీ, రోహిత్ గారు కానీ, అంతే చౌదరి మేడం గారు కానీ చాలా చక్కగా వివరించారు. అంతా క్లారిటీగా ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా విన్నది ప్రతిదీ కూడా అంశం కూడా వాళ్ళు గ్రహించగలిగేటట్టుగా ఉంది. ఇవాళ మ్యాక్సిమం మనకి ఏంటంటే ఎండి గారు కానీ, రోహిత్ గారు కానీ, అంత మేడం గారు చెప్పిన సర్వీస్ల మీద చాలా చక్కని క్లారిటీ వచ్చిందండి కొత్త వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ రోజు అప్డేట్స్ ఏంటంటే
నేను ఇద్దరు ఫ్రాంచైజీ ఓనర్లతో కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు రేపు పేమెంట్ చేస్తామన్నారు. అలాగే ఒక మరి గుంటూరు సార్ దగ్గరికి వెళ్దామని అన్నారు. దానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఈ 2-3 రోజులు మనకు టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఫ్రాంచైజీలు క్లోజ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. అది రేపు మా పని వాయిదాలు వేస్తున్నారు. అది తొందరగా క్లోజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అంటే మనకి 16వ తారీఖు నుంచి రేట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి 16 నుంచి మనకి రేట్లు అందుబాటులో లేవు కాబట్టి ఫ్రాంచైజీలు కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఈ లోపలనే క్లోజ్ చేసుకోవాలి. అలాగే మన ఎండీ సార్ చెప్పినట్టు కూడా రిక్రూట్మెంట్ కూడా పెంచుతున్నాం సార్. దాని మీద కూడా దృష్టి పెట్టాము. ఇదే కాకుండా మన ఈవీ బైక్లు కూడా సింగిల్ కొద్దిగా మంది తీసుకుంటానంటున్నారు. వాళ్ళు కూడా మరి ఇవాళ నిన్న సాయంత్రం కూడా మీటింగ్లో తీసుకురావడం జరిగింది. ఇవాళ కూడా వచ్చారు. మ్యాక్సిమం రేపటిలో అది కూడా ఆ క్లారిటీ తీసుకుంటాం సార్. అలాగే సోలార్ విషయంలో కూడా ఇవాళ 3 కస్టమర్స్ కలవడం జరిగింది. అందులో 2 పాజిటివ్గా ఉన్నారు. ఒకరైతే డాక్యుమెంట్స్ ఇచ్చారు, కొద్దిగా ఇవ్వాలి, ఉన్నది రేపు ఇస్తానన్నారు సార్. ఇది సార్ ఈరోజు నా అప్డేట్స్. ఈ అవకాశం మీకు నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజబాబు గారు. థ్యాంక్ యూ అండి. సమయాన్ని సదుపాయం చేసుకున్నారు. అట్లా బాల్యమయ్య గారు కూడా ఒక 2 నిమిషాలు అప్డేట్స్ ఇవ్వాల్సింది కోరుతాను. అన్నా సార్. ఓకే అండి. ఓకే నమస్కారం సార్. ముందుగా రియల్ భూమి అధినేత దూపిశెట్టి శ్రీనివాసనాయుడు గారికి, అలాగే రోహిత్ సార్కి, నాతో పాటు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న అసోసియేట్ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 1 నిమిషం అంటే 30 సెకండ్లే మాట్లాడుతున్నానండి. ఎందుకంటే ఈరోజు కాన్సెప్ట్ పరంగా ఈ రియల్ ఎస్టేట్ గురించి, సోలార్ గురించి, అలాగే ఈవీ వెహికల్స్ గురించి, మనకు రాబోయే అన్ని మన ఏదైతే డివిజన్స్ ఉన్నాయి అన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా 8 గంటల నుంచి 9 గంటల వరకు ఇట్నే చెప్తుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు యాడ్ అయ్యి వాళ్ళు అర్ధగంట ఉన్నా పావుగంట ఉన్నా కొత్తగా అలవాటు చేయాలి కాబట్టి కంపల్సరీ ఇట్లనే కంటిన్యూ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళ అప్డేట్స్ అవి ఇవి 9 తర్వాత తీసుకుంటే బాగుంటుందని ఆలోచన సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రాధా గారు. సార్ మాట్లాడండి మేడం. సార్ రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. అది ఇప్పుడు సార్ వాళ్ళు అన్నీ చెప్పింది కదా సార్, వాటిని కొంచెం మాకు ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఇస్తే స్టేటస్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది సార్. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వివరించాలంటే కొంచెం తెలిస్తే తెలియదు కదా సార్ మాలాంటి వాళ్ళకి, అందుకోసమని. ఓకే సార్. థ్యాంక్ యూ. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తాయి. రేపు దాదాపు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ మేడం. లాసెట్ సత్యనారాయణ గారు, హైదరాబాద్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రియల్ భూమి కుటుంబ సభ్యులకు మరియు ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయినటువంటి అసోసియేట్ మరియు పెద్దలకు అందరికీ నాకు ధన్యవాదాలు. రియల్ భూమి యొక్క అధినేత ఎండి గారికి మరియు ఏపీ తెలంగాణ అధ్యక్షుల వారికి అందరికీ నాకు ధన్యవాదాలు సార్. ఈరోజు ఫ్రాంచైజీ గురించి కూడా మాట్లాడుతూ తర్వాత ఈ ఏబిఎం బైక్స్ గురించి కూడా ఒక డీలర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా తర్వాత సోలార్స్ కూడా ఈరోజు మార్కెట్ వెళ్ళి ఒక 2 ఫైల్స్ సోలార్ కంపెనీ పంపడం జరిగింది. తర్వాత మాకు వేరే ఇక్కడ మా దగ్గర అందుబాటులో దసరావరం మండలం ఉంటుంది. ఆ మండలంకి మేము వెళ్ళి అక్కడ మూవ్మెంట్ చేస్తే సోలార్ అనేది ఏదైతే ఉందో ఈ కరెంటు పైన ఇంటి పైన పెట్టుకునేది 3 కిలోవాట్స్ కాకుండా కూడా అక్కడ కొన్ని చిన్న కాంపౌండ్ ఫిట్టింగ్ లైన్ ఇచ్చేసి దానికి ఒకటే ప్లేట్ పెట్టి ఈ సోలార్ కరెంట్ ఇచ్చి మూవ్మెంట్ చేస్తున్నాయి కూడా మరి మీరు పెట్టగలుగుతారనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మా దగ్గర అయితే లేదు. ప్రస్తుతానికి అయితే మేము ఇంటిలో పెట్టే కరెంట్ ఇస్తున్నామని చెప్పాము. అక్కడ అసోసియేట్లు కూడా ఒక 4 తోటి మాట్లాడి మూవ్మెంట్ చేసుకుని రావడం జరిగింది సార్. మేము ఈ 15 వరకు ఎట్లా చేసి ఫ్రాంచైజ్ చేయాలన్న ఉద్దేశంతో మేము మూవ్మెంట్ చేస్తున్నాం సార్. ఇది ఈరోజు మా అప్డేట్ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. చాలా సంతృప్తం సార్. మీకే సార్. సార్ మీ గురించి సార్ ఇప్పుడు అధినేత శ్రీనివాసనాయుడు గారిని చివరి అప్డేట్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాను.
లేదండి, మనకి కళ్యాణ్ చక్రవర్తి గారు వీసా సర్వీస్ గురించి చెప్తారండి. ఓకే సార్, చెప్పండి సార్.